హాయ్ గైస్, వెల్కమ్ టు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనం ప్రీవియస్గా ఎస్ఎస్సిడికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోస్ అనేవి మనం అప్లోడ్ చేయడం జరిగింది ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి. కాకపోతే వేకెన్సీస్ అనేవి రివైజ్ చేయడం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్లు అనేవి కొంతవరకు తగ్గుతున్నాయి మనకి. అండ్ ప్రీవియస్గా మనం రెండు వీడియోస్ సపరేట్గా అప్లోడ్ చేసాం ఏపీ అండ్ తెలంగాణ కోసం. అండ్ ఈ వీడియోలో నేను మొత్తం ఏపీ అండ్ తెలంగాణ మొత్తానికి ఒకే వీడియో షార్ట్గా చెప్పేస్తున్నాను. అండ్ స్టార్టింగ్ ఏపీ వాళ్ళకి చెప్తాను, తెలంగాణ వాళ్ళకి నెక్స్ట్ చెప్తాను అనమాట. ఇన్ కేస్ తెలంగాణ వాళ్ళు చూసేలా ఉంటే వీడియోస్ హాఫ్ నుంచి చూడండి, ఎందుకంటే స్టార్టింగ్ నేను ఏపీ వాళ్ళకి చెప్తాను. ఏపీ వాళ్ళు అయితే స్టార్టింగ్ హాఫ్ చూసి వదిలేసినా సరిపోతుంది. అండ్ మనం అదే స్టార్టింగ్లో ఏపీ మేల్ జనరల్ డిస్ట్రిక్ట్కి చూసుకుంటే ప్రీవియస్గా మనకి 142 ఎస్సీ వాళ్ళకి 142 పోస్టులు అనేవి ఉండేవి. అండ్ కట్ ఆఫ్ అనేది 58 తీసారనమాట అప్పుడు పీఈటీకి. అండ్ ప్రజెంట్ వాళ్ళకి చూసుకుంటే 129 పోస్టులు అనేవి ఇచ్చారు. సో పోస్టులు అనేవి 10% డ్రాప్ అయ్యాయి ప్రీవియస్ ఇయర్తో మనం కంపేర్ చేసుకుంటే. సో కట్ ఆఫ్ అనేది మనకి ప్రీవియస్గా 58 ఉంటే ప్రజెంట్ అనేది 65 నుంచి 70 ఉంటుంది. యాక్చువల్గా కొంచెం పెరగడానికి కూడా రీజన్ ఏంటంటే నెగిటివ్ అనేది బాగా తగ్గిపోయింది కదా. సో దానివల్ల వచ్చిన రేషియోకి నేను ఆల్మోస్ట్ 5 మార్క్స్ అనేవి యాడ్ చేసి తీసుకున్నాను. సో కట్ ఆఫ్ అనేది మీకు కొంచెం ఎక్కువలా కనిపించవచ్చు, కానీ ఈ మాత్రం కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఎస్టీ చూసుకుంటే ప్రీవియస్గా 57 పోస్టులు ఉండేవి, ప్రజెంట్ 56, అంటే ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. సో జస్ట్ 2% అనేది పోస్టులు డ్రాప్ అయ్యాయి. ప్రీవియస్గా కట్ ఆఫ్ అనేది 60 ఉండేది, ప్రజెంట్ మీరు చూసుకుంటే 66 నుంచి 71 వరకు ఉండొచ్చు. అదే ఓబీసీ చూసుకుంటే ప్రీవియస్గా 237 పోస్టులు అనేవి ఉండేవి, అండ్ ప్రజెంట్ 215 పోస్టులు ఉన్నాయి. అంటే 10% అనేది మనకి పోస్టులు అనేవి డ్రాప్ అయ్యాయి. సో ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకి 66 ఉండేది, అంటే ప్రజెంట్ మనం చూసుకుంటే 74 నుంచి 79 వరకు ఉండొచ్చు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ప్రీవియస్గా 89 పోస్టులు అనేవి ఉండేవి, అండ్ ప్రజెంట్ చూసుకుంటే 87 ఇచ్చారు. సో జస్ట్ 2% అనేది డ్రాప్ అయింది. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 53 ఉండేది, అండ్ ప్రజెంట్ కట్ ఆఫ్ చూసుకుంటే మీరు 59 నుంచి 64 వరకు ఉండొచ్చు అనమాట. అదేవిధంగా యూఆర్ చూసుకుంటే 353 ఉండేవి ప్రీవియస్గా, అండ్ ప్రజెంట్ 322, అంటే 9% డ్రాప్ అయ్యాయి. అదేవిధంగా కట్ ఆఫ్ చూసుకుంటే ప్రీవియస్గా యూఆర్కి 72 ఉండేది, అండ్ ప్రజెంట్ 80-85 వరకు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఏపీ ఫీమేల్ జనరల్ కేటగిరీ చూసుకుంటే జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి 2023లో 19 పోస్టులు ఇచ్చారు, అండ్ ప్రజెంట్ కూడా సేమ్ 19 పోస్టులు ఉన్నాయి, చేంజ్ అనేది ఏమీ లేదు. అండ్ కట్ ఆఫ్ ప్రీవియస్గా చూసుకుంటే 64 ఉండేది, ఈసారి 69-74 ఉండొచ్చు అనమాట. అదేవిధంగా ఎస్టీ చూసుకుంటే ప్రీవియస్గా 8 పోస్టులు ఉండేవి, ప్రజెంట్ 7 పోస్టులు అనేవి ఇచ్చారు. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే ప్రీవియస్గా 61 ఉండేది, ప్రజెంట్ అయితే 69-74 వరకు ఉండొచ్చు. అండ్ ఓబీసీ చూసుకుంటే 28 పోస్టులు ఉండేవి, సేమ్ అంతే ఉన్నాయి, పోస్టులు అనేవి చేంజ్ ఏమీ లేదు. అదేవిధంగా కట్ ఆఫ్ చూసుకుంటే 69 ఉండేది ప్రీవియస్గా, ప్రజెంట్ 74-79 ఉండొచ్చు అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ప్రీవియస్గా 11 పోస్టులు అనేవి ఇచ్చారు, అండ్ ప్రజెంట్ 10 పోస్ట్స్ అనేవి ఇచ్చారు. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ 59 ఉండేది, ప్రజెంట్ అనేది 66-71 ఉండొచ్చు అనమాట. యూఆర్ చూసుకుంటే ప్రీవియస్గా 44 పోస్టులు అనేవి ఉండేవి టోటల్గా, అండ్ ప్రజెంట్ అనేవి 43 ఇచ్చారు, జస్ట్ 2% డ్రాప్ అయింది ఇది కూడా. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 80 ఇచ్చారనమాట, ప్రజెంట్ చూసుకుంటే 86-91 వరకు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఏపీ మేల్ నక్సల్ కేటగిరీ మనం చూసుకుంటే 2023లో ఎస్సీ వాళ్ళకి 225 పోస్టులు అనేవి తీశారు, అండ్ ప్రజెంట్ అనేవి పోస్టులు బాగా డ్రాప్ అయ్యాయి, 157 ఇచ్చారనమాట వేకెన్సీస్ పెంచిన తర్వాత కూడా. అండ్ మనకి చేంజ్ అనేది 30% అనేది పోస్టులు డ్రాప్ అయ్యాయి. అండ్ ప్రీవియస్గా కట్ ఆఫ్ చూసుకుంటే జస్ట్ మినిమం క్వాలిఫై మార్క్స్ 32 మాత్రమే పెట్టారు, అండ్ ప్రజెంట్ చూసుకుంటే ఒక 40-45 వరకు వాళ్ళకి పెరగవచ్చు అనమాట కట్ ఆఫ్. అదేవిధంగా ఎస్టీ చూసుకుంటే 76 పోస్టులు ఉండేవి ప్రీవియస్గా, అండ్ ప్రజెంట్ చూసుకుంటే 56 ఉన్నాయి, 24% పోస్టులు మనకి డ్రాప్ అయ్యాయి. ప్రీవియస్గా కట్ ఆఫ్ చూసుకుంటే 33 పెట్టారనమాట, అండ్ ప్రజెంట్ చూసుకుంటే మీరు 38 నుంచి 43 వరకు ఉండొచ్చు. అండ్ ఓబీసీ చూసుకుంటే 328 పోస్టులు ఉండేవి ప్రీవియస్గా, అండ్ ప్రజెంట్ 214 మాత్రమే తీశారు జస్ట్. అండ్ టోటల్గా 35% అనేది మనకి డ్రాప్ అయింది. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 54 ఉండేది, అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ ఇయర్ చూసుకుంటే 65-70 వరకు ఉండొచ్చు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ప్రీవియస్గా 151 పోస్టులు ఇచ్చారు, అండ్ ప్రజెంట్ చూసుకుంటే 114 మాత్రమే ఇచ్చారు, 25% అనేది పోస్టులు అనేవి డ్రాప్ అయ్యాయి. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే ప్రీవియస్గా 40 ఉంది, ఇయర్ కూడా మ్యాక్సిమం 40-42 అదే రేంజ్లో ఉంటుంది, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసుకుంటే ఒక పోస్ట్కి 8 మంది కూడా క్వాలిఫై అవ్వలేదన్నమాట. మనకి 151 పోస్టులు తీసినప్పుడు మనకి పీఈటీకి జస్ట్ ఒక పోస్ట్కి 5 మాత్రమే క్వాలిఫై అయ్యారు ఈడబ్ల్యూఎస్ సెక్షన్లో. అండ్ యూఆర్ చూసుకుంటే 485 ఉన్నది మొత్తం పోస్టులు అనేవి ప్రీవియస్గా, అండ్ ప్రజెంట్ చూసుకుంటే 318, 34% డ్రాప్ అయ్యాయి. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 57 ఉండేది,
అండ్ ఈసారి కొంచెం పెరిగి 68 to 73 వరకు ఉంటుంది. అండ్ ఏపీ ఫీమేల్ నక్సల్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 32 పోస్టులు అనేవి ప్రీవియస్గా ఉండేవి, ప్రజెంట్ 26 పోస్ట్స్ అనేవి ఉన్నాయి, 19% డ్రాప్ అయ్యాయి. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 32 మార్క్స్, వీళ్ళకి కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ మాత్రమే ఇచ్చారనమాట ప్రీవియస్గా. అండ్ ప్రజెంట్ వీళ్ళకి చూసుకుంటే 48 to 53 వరకు అనేది పెరగచ్చు. అండ్ ఎస్టీ చూసుకుంటే ప్రీవియస్గా 10 పోస్టులు అనేవి ఉండేవి, ప్రజెంట్ 7 ఇచ్చారు, 30% డ్రాప్ అయింది. అండ్ ప్రీవియస్గా కట్ ఆఫ్ 33 ఉండేది, అండ్ ప్రజెంట్ చూసుకుంటే మీరు 46 to 51 వరకు అనేది ఉండొచ్చు అనమాట. అండ్ ఓబీసీ చూసుకుంటే ప్రీవియస్గా 38 పోస్టులు అనేవి ఉండేవి, ప్రజెంట్ 27 ఉన్నాయి. అండ్ 29% అనేది మనకు డ్రాప్ అయింది. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 54 ఉండేది, అండ్ ప్రజెంట్ కట్ ఆఫ్ చూసుకుంటే 71 to 76 వరకు పెరగవచ్చు అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ప్రీవియస్గా 17 ఉండేవి, ప్రజెంట్ కూడా 17 పోస్ట్సే. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే ప్రీవియస్గా 40 ఉండేది, అండ్ ఇప్పుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట, పెద్దగా చేంజ్ ఏమి ఉండదు, 40 to 42 వరకు ఉండొచ్చు. అండ్ యూఆర్ చూసుకుంటే ప్రీవియస్గా 60 పోస్టులు అనేవి ఉండేవి, అండ్ ప్రజెంట్ చూసుకుంటే 40 పోస్ట్స్ అనేవి ఇచ్చారు, 33% అనేది మనకు డ్రాప్ అయింది. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 57 ఉండేది, ప్రజెంట్ అనేది కట్ ఆఫ్ కొంచెం బాగానే పెరిగి 76 to 81 అనేది ఉండొచ్చు అనమాట. సో ఏపీ వాళ్ళకి ఇలా ఉన్నాయి. అండ్ తెలంగాణ మనం చూసుకుంటే తెలంగాణ మేల్ జనరల్ వాళ్ళకి 2023లో ఎస్సీ వాళ్ళకి 127 పోస్టులు అనేవి ఇచ్చారు. అదే 2024లో చూసుకుంటే 133 అనమాట. వీళ్ళకి పోస్టులు అనేవి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి పెరిగాయి, 5% అనేది మనకు పెరగడం జరిగింది. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 48 ఉంది, అండ్ ప్రజెంట్ కట్ ఆఫ్ చూసుకుంటే 51 to 56 ఉండొచ్చు. బట్ మీరు చూడొచ్చు పోస్టులు అనేవి పెరిగాయి కదా, సో కట్ ఆఫ్ అనేది తగ్గాలి కదా అని అనడానికి లేదు, ఎందుకంటే పేపర్ అనేది కొంచెం ఈజీగా వచ్చింది, అండ్ దట్టు నెగిటివ్ అనేది తగ్గించారనమాట. సో ఆ చిన్న వేరియేషన్లో కూడా మనకు కొంచెం కట్ ఆఫ్ అనేది కొంచెం లైట్గా పెరుగుతుంది. అండ్ ఎస్టీ చూసుకుంటే ప్రీవియస్గా 40 పోస్టులు ఉండేవి, అండ్ ప్రజెంట్ కూడా సేమ్ 40 పోస్ట్సే ఉన్నాయి. అండ్ ప్రీవియస్గా కట్ ఆఫ్ అనేది 64 ఉండేది, ప్రజెంట్ చూసుకుంటే 69 to 74 ఉండొచ్చు. అదే ఓబీసీ చూసుకుంటే ప్రీవియస్గా 178 పోస్టులు అనేవి ఉండేవి, ప్రజెంట్ 171 ఉన్నాయి. అండ్ 4% అనేది మనకు డ్రాప్ అవ్వడం జరిగింది నెంబర్ ఆఫ్ పోస్ట్స్లో. సో ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 59 ఉండేది, అండ్ ప్రజెంట్ చూసుకుంటే 65 to 79 ఉండొచ్చు అనమాట మనకి. సారీ, ఇది 65 to 69 అనమాట, ఉండొచ్చు, మిస్టేక్ పడింది. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ప్రీవియస్గా 85 పోస్టులు అనేవి ఉండేవి, ప్రజెంట్ చూసుకుంటే 112 పోస్టులు ఉన్నాయి. సో 31% అనేది పెరిగిందనమాట. ఈడబ్ల్యూఎస్ మనకు పోస్టులు అనేవి పెంచారు. దీనికి కారణం ఏంటంటే ప్రీవియస్గా మనకి మొత్తం పోస్టులు అనేవి ఫిల్ అవ్వలేదన్నమాట, వేకెన్సీ ఉండిపోయింది ఈడబ్ల్యూఎస్ సెక్షన్లో తెలంగాణ నుంచి. సో దానివల్ల మీరు ఇక్కడ చూసుకుంటే కట్ ఆఫ్ కూడా జస్ట్ 40 మార్క్స్ అనేది ఉంటుంది. ఇక్కడ 40 మార్క్స్ వచ్చిన వాళ్ళకి పక్కకు జాబ్ కూడా వచ్చేస్తుంది అనమాట, అండ్ మెరిట్లో పోతుంది అనే టెన్షన్ కూడా లేదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 40 వస్తే జాబ్ కూడా కన్ఫర్మ్గా వస్తుంది. అండ్ యూఆర్ వాళ్ళకి చూసుకుంటే 291 పోస్టులు ఉండేవి ప్రీవియస్గా, ప్రజెంట్ 268 ఇచ్చారు. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 66 ఉండేది, ప్రజెంట్ చూసుకుంటే 74 to 79 వరకు పెరగవచ్చు అనమాట. అండ్ టీఎస్ ఫీమేల్ జనరల్ కేటగిరీలో చూసుకుంటే ప్రీవియస్గా ఎస్సీ వాళ్ళకి 23 పోస్టులు ఉండేవి, ప్రజెంట్ అవి పెరిగి 26 అయ్యాయి, 13% పోస్టులు అనేవి పెంచాడు. అదేవిధంగా కట్ ఆఫ్ చూసుకుంటే ప్రీవియస్గా 48 ఉండేది, అండ్ ప్రజెంట్ చూసుకుంటే 51 to 56 ఉంటుంది అనమాట. అండ్ ఎస్టీ చూసుకుంటే ప్రీవియస్గా 6 పోస్టులు ఉండేవి, ప్రజెంట్ 3 పోస్టులు మాత్రమే ఇచ్చారు. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే మీరు ప్రీవియస్గా 63 ఉండేది, ప్రజెంట్ మీరు 76 to 80 వరకు ఉండొచ్చు అనమాట. అండ్ ఓబీసీ చూసుకుంటే ప్రీవియస్గా 37 పోస్ట్స్ అనేవి ఉండేవి, ప్రజెంట్ 30 పోస్టులు మాత్రమే ఇచ్చారు. అండ్ ఇది 19% అనేది డ్రాప్ అయింది. అండ్ కట్ ఆఫ్ మీరు చూసుకుంటే ప్రీవియస్గా 56 ఉండేది, అండ్ ప్రజెంట్ మీరు చూసుకుంటే 65 to 70 వరకు పెరగవచ్చు అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ప్రీవియస్గా 11 పోస్టులు ఉండేవి, ప్రజెంట్ 12 పోస్ట్స్. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ 40 ఉండేది, ప్రజెంట్ కూడా సేమ్ 40 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కూడా ప్రీవియస్గా మొత్తం పోస్టులు అనేవి ఫిల్ అవ్వలేదన్నమాట. జస్ట్ చాలా మనకి పీఈటీకి అనేది జస్ట్ 1:4 అలా మాత్రమే తీసుకోవడం జరిగింది. సో పోస్టులు అనేవి కొన్ని వేకెంట్గా ఉండిపోయి ఈసారి కూడా మ్యాక్సిమం అలానే జరగవచ్చు, 40 వస్తే మ్యాక్సిమం జాబ్ కూడా వస్తుంది. అండ్ యూఆర్ సెక్షన్ చూసుకుంటే ప్రీవియస్గా 48 పోస్ట్స్ అనేవి ఇచ్చారు, ప్రజెంట్ చూస్తే 27% డ్రాప్ అనేది జరిగింది. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే ప్రీవియస్గా 63 ఉండేది, ప్రజెంట్ చూసుకుంటే 75 to 80 వరకు ఉండొచ్చు అనమాట. అండ్ అదే టీఎస్ మేల్ నక్సల్ కేటగిరీలో చూసుకుంటే ఎస్టీ వాళ్ళకి ప్రీవియస్గా 78 పోస్ట్స్ అనేవి తీశారు, ప్రజెంట్ చూసుకుంటే 74 అనమాట, 5% డ్రాప్ అయింది. ప్రీవియస్ కట్ ఆఫ్ అనేది 32 ఉంది వాళ్ళకి, అండ్ ప్రజెంట్ చూసుకుంటే ఒక 34 to 39 వరకు ఉండొచ్చు అనమాట.
అండ్ ఎస్టీ చూసుకుంటే ప్రీవియస్గా 16 ఉండేవి అండ్ ప్రజెంట్ కూడా 16 పోస్టులు ఇచ్చారు. కట్ ఆఫ్ చూసుకుంటే ప్రీవియస్గా 47 అండ్ ప్రజెంట్ చూసుకుంటే 52 to 57 వరకు ఉండొచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళకి ప్రీవియస్గా 94 పోస్టులు అనేవి తీశారు అండ్ ప్రజెంట్ చూసుకుంటే 64, 32% అనేది డ్రాప్ అయింది. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే ప్రీవియస్గా 42 ఉండేది, ప్రజెంట్ చూసుకుంటే 52 to 57 వరకు పెరగొచ్చు అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ప్రీవియస్గా 41 పోస్టులు ఉండేవి, ప్రజెంట్ 55 పోస్టులు అంటే 34% పెరిగింది ఆల్మోస్ట్. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే ప్రీవియస్గా 42 ఉండేది అండ్ ఈసారి చూసుకుంటే జస్ట్ 40 to 45 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు అనమాట. అండ్ యూఆర్ వాళ్ళకి చూసుకుంటే 149 పోస్టులు తీశారు ప్రీవియస్గా అండ్ ప్రజెంట్ చూసుకుంటే 108 మాత్రమే తీశారు, 28% డ్రాప్ అయింది. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే 48 ఉండేది అండ్ ప్రజెంట్ కొంచెం పెరిగే అవకాశం ఉంది, 56 to 61 వరకు పెరగవచ్చు. అండ్ టీఎస్ ఫీమేల్ నక్సల్ చూసుకుంటే వీళ్ళకి 48 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ పక్క కన్ఫర్మ్ అయిపోద్ది. ఏ కేటగిరీ వాళ్ళకైనా మినిమం 48 వస్తే జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. అండ్ ఇంకా ఎస్సీ ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే ఇంకొంచెం తక్కువ వచ్చినా సరే ఛాన్స్ ఉంది. ఇన్కేస్ 2023లో మనం చూస్తే ఎస్సీ వాళ్ళకి 9 పోస్టులు అనేవి ఉండేవి, ప్రజెంట్ చూస్తే 6 మాత్రమే ఉన్నాయి, 33% డ్రాప్ అయింది. కాకపోతే కట్ ఆఫ్ అనేది చూడండి మీరు, ప్రీవియస్గా చూసుకుంటే 32 ఉంది. 32 ఉండడానికి రీజన్ ఏంటంటే చాలామంది ఇక్కడ కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోలేదన్నమాట. 32 కూడా చాలామందికి రాలేదు, సో పోస్టులు మనకి మొత్తం ఫిల్ అవ్వలేదు. అండ్ మరి ఇక్కడ పోస్టులను ఎందుకు పెంచలేదు అనేది తెలియదు. సో కట్ ఆఫ్ అనేది పోస్టులు తగ్గడం వల్ల కొంచెం పెరుగుతుంది, ఒక 39 to 44 వరకు ఉండొచ్చు అనమాట. అదేవిధంగా మనం ఎస్టీ చూసుకుంటే ప్రీవియస్గా 2 పోస్టులు ఉండేవి, ప్రజెంట్ పోస్టులు ఏమి తీయలేదు. సో ప్రీవియస్గా కట్ ఆఫ్ అనేది 46 పెట్టారు అండ్ ప్రజెంట్ పోస్టులు ఏమి లేని కారణంగా వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు యూఆర్ కేటగిరీలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో యూఆర్ కేటగిరీకి మనకి క్వాలిఫై మార్క్స్ 48 ఉంటాయి కాబట్టి సో 48 తెచ్చుకుంటే వీళ్ళకి జాబ్ వస్తుంది అనమాట ఎస్టీ వాళ్ళకి. అండ్ ఓబీసీ చూసుకుంటే ప్రీవియస్గా 18 పోస్టులు ఉండేవి, ప్రజెంట్ చూసుకుంటే 15 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ 40 ఉంది అండ్ ప్రజెంట్ కట్ ఆఫ్ అనేది స్లైట్గా పెరుగుతుంది, ఒక 44 to 47 వరకు పెరగవచ్చు. అండ్ ప్రీవియస్గా ఈడబ్ల్యూఎస్ అనేవి 4 పోస్టులు తీస్తే ప్రజెంట్ అనేది 7 పోస్టులు తీశారు. సో ఇక్కడ ఇంత పెరగడానికి కారణం ఏంటంటే ప్రీవియస్గా 4 పోస్టులు తీశారు కదా, 4 పోస్టులు ఒక్కటి కూడా మనకు ఫిల్ అవ్వలేదన్నమాట. అంటే జస్ట్ పీఈటీకి కూడా మనకి 4 పోస్టుల్లోని మనకి ఈడబ్ల్యూఎస్కి మినిమం 40 మార్క్స్ వస్తే మనకి పీఈటీకి పిలుస్తారు కదా, సో 40 మార్క్స్ ఒక్కరు కూడా రాలేదన్నమాట. ఒక్క అమ్మాయికి నక్సల్ ఏరియాలో ఒక్క అమ్మాయి కూడా 40 మార్క్స్ అనేది మనకు రాలేదు. సో అందుకని చెప్పి ఒకరిని కూడా క్వాలిఫై చేయలేదన్నమాట పీఈటీకి. సో ఇప్పుడు మొత్తం పోస్టులు అనేవి 7 అయ్యాయి. సో ఇప్పుడు కూడా 40 మాత్రమే ఉండబోతుంది వాళ్ళకి కట్ ఆఫ్. 40 వస్తే పక్కగా జాబ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఆ 40లో సిఎస్ఎఫ్ కూడా ఏమైనా ఉంటే సిఎస్ఎఫ్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. అండ్ అదే యూఆర్ చూసుకుంటే యూఆర్ ప్రీవియస్గా 30 పోస్టులు ఉండేవి, ప్రజెంట్ చూసుకుంటే 31 పోస్టులు ఉన్నాయి. అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ అనేది 48 అండ్ ప్రజెంట్ కూడా 48 ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు చేంజ్ లేదంటే యూఆర్ చూసుకుంటే మనకి టీఎస్ ఫీమేల్ నక్సల్లో ప్రీవియస్గా జస్ట్ ఒక పోస్ట్కి మనకి 2.1 మెంబర్స్ మాత్రమే పీఈటీ క్వాలిఫై అయ్యారు. అంటే యాక్చువల్గా వాడు 1:8 పిలుస్తాడు అనమాట, బట్ జస్ట్ 1:1 2.1 మాత్రమే క్వాలిఫై అయ్యారు లాస్ట్ టైం. సో ఈసారి మా అయితే ఒక 1:3 అవుతారేమో, అంతకంటే ఎక్కువేమో అయిపోరు. అండ్ సో 48 వచ్చిన వాళ్ళకి ఇక్కడ కూడా జాబ్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. సో ప్రజెంట్ కట్ ఆఫ్లు చూసుకుంటే పోస్టులు అనేవి రివైజ్ అయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పాము, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉన్నది, అందులో మీకు ఇన్ కేస్ మొత్తం రన్నింగ్ అయిపోయి క్వాలిఫై అయిపోయిన తర్వాత ఎవరైనా అంటే నాకు సిఎస్ఎఫ్ వచ్చింది, సిఆర్పిఎఫ్ వచ్చింది, ఎస్ఎస్బి వచ్చింది, ఐటీబీపీ వచ్చింది, ఏఆర్ వచ్చింది ఇలా చెప్తారు కదా. సో వాళ్ళందరూ మన గ్రూప్లో జాయిన్ అయితే నేను మీ రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత మీకు సపరేట్ గ్రూప్స్ అని డివైడ్ చేసి మీకు సిఎస్ఎఫ్ వచ్చిన వాళ్ళందరికీ ఒక గ్రూప్ అంటూ క్రియేట్ చేసి అందులో ఒక సిఎస్ఎఫ్ పర్సనల్ అంటే రీసెంట్గా సెలెక్ట్ అయిన సిఎస్ఎఫ్ పర్సనల్ ఆల్రెడీ జాబ్లో ఉన్నవారిని కానీ ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నవారిని కానీ ఎవరొకరిని నేను యాడ్ చేస్తాను అనమాట. సో మీకు అక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది మొత్తం అన్నిటికీ మీరు ఏ డౌట్స్ అడిగినా వాళ్ళు గ్రూప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, మీరు ఇన్ కేస్ ఈ ఎగ్జామే కాకుండా ఇంకా ఫర్దర్గా ఏమైనా ఎగ్జామ్స్ కానీ ఏమైనా ప్రిపేర్ అవుదాం అనుకున్నా అందులో మనకి డైలీ పోస్ట్స్ అనేవి పెడుతూ ఉంటాము, స్టాటిక్ జీకే కానీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ. సో అవి మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ నేను మొత్తం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ 2 కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని ఫాలో అవ్వండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.